గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద డైలీ మార్కెట్ క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు నిఫ్టీ 238 పాయింట్స్ లాస్ అయ్యి సెన్సెక్స్ 736 పాయింట్స్ లాస్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 191 పాయింట్స్ లాస్ అయింది. ఈరోజు ప్రీ మార్కెట్లో బిగ్ గ్యాప్ డౌన్లో చూసాం. మార్కెట్ ఇంతలా ఫాల్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. జపాన్లో వడ్డీ రేట్లు పెంచారు. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా కాస్త నెగిటివ్గానే ఉన్నాయి. ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి అందరికీ, రేపు ఫెడ్ మీటింగ్ ఉంది. రేపు ఫెడ్ మీటింగ్లో వచ్చే డెసిషన్ బట్టే అప్కమింగ్ మార్కెట్ ఉంటుంది. ఫెడ్ మీటింగ్లో కనుక వడ్డీ రేట్లను కనుక ఇంక్రీజ్ చేస్తే కొంచెం ఫాల్ అనేది మనం చూస్తాం. ఈ మంత్లో ఒకరోజు పడుతూ ఉంటుంది, కొంచెం ఒకరోజు పెరుగుతూ ఉంటుంది. ఈ మంత్లో అది కామనే. దాని గురించి నేను నా వీడియోలో కూడా చెప్పాను అందరికీ. కంగారు పడకండి, మార్కెట్ మళ్ళీ పెరుగుతుంది. తిరిగి మళ్ళీ మోదీ గారి గవర్నమెంట్ కనుక వస్తే ఈసారి మన స్టాక్ మార్కెట్‌లో పెద్ద వెల్త్‌ని చూడొచ్చు మనం. ఇప్పటికే అన్ని స్టాక్స్ కూడా పెరిగాయి. నిన్న వీడియోలో చెప్పాను అందరికీ. లింక్ కింద పెట్టాను. అందరూ చూసారో లేదో తెలీదు గానీ, దాని గురించి ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఖచ్చితంగా మార్కెట్‌లో పెద్ద వెల్త్‌ని చూడొచ్చు తిరిగి అందరూని. కమింగ్ టు ద టుడే స్టాక్, పతంజలి ఫుడ్స్. రామ్‌దేవ్ బాబా గారిని సుప్రీంకోర్టు పిలిచింది. దానికి బిహైండ్ ఉంటున్న రీజన్ ఏంటంటే, పతంజలికి సంబంధించి యాడ్స్‌ని కన్జ్యూమర్స్‌ని మరియు ఇన్వెస్టర్స్‌ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. దీని గురించి సుప్రీంకోర్టు వాళ్ళు ఇదివరకే వాళ్ళకి చెప్పారు. అయినా సరే వాళ్ళని పట్టించుకోకుండా అటువంటి యాడ్స్ వేయడం వల్ల రామ్‌దేవ్ బాబా గారిని సుప్రీంకోర్టు పిలిచింది. 1200-1300 లెవెల్ అనేది మంచి లెవెల్. ఒకసారి ఆ లెవెల్‌కి కనుక వస్తుంటే గమనించండి. కొంచెం ఆ లెవెల్‌కి ఇది దగ్గరలో ఉంది. నెక్స్ట్ స్టాక్ ఈజ్ లెమన్ ట్రీ హోటల్స్ లిమిటెడ్. వీళ్ళు ఈరోజు ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. 2027 ఫైనాన్షియల్ ఇయర్‌లో పూణేలో ఒక హోటల్ ఓపెన్ చేయడానికి. ఈ స్టాక్ మీద ఇన్వెస్టర్స్‌కి మంచి వ్యూ ఉంది. ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి. ఒకసారి అందరూ గమనించండి. కమింగ్ టు ద నిఫ్టీ రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతుంటే 21,981, ఇంకా అప్ సైడ్ మూవ్ అవుతుంటే 22,046. కమింగ్ టు ద సపోర్ట్ 21,806, ఇంకా డౌన్ సైడ్కి వస్తుంటే 21,614. కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ 46,509, ఇంకా అప్ సైడ్కి మూవ్ అవుతుంటే 46,879. కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 46,265, ఇంకా డౌన్ సైడ్కి వస్తుంటే 46,028.